ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకుందాం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను. చాలు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడలాగా రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడానికి వందనాలు, కృపను క్షేమను బలమును మా మధ్యలో ఉంచిన విధానం బట్టి వందనాలు, స్తోత్రములు దవ తండ్రి. నీ శక్తి చేత నువ్వు ప్రతిభను తాకిన విధానం బట్టి వందనాలు. ఇగో ప్రాణాత్మ శరీరంతో నీకు లొంగుపరచుండగా దవా మాతో నేరుగా మరుగుపరిచి మీరు మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఎందుకు ఈ వాక్యం ఫిలిప్పీ సంఘానికి ఈయన రాశాడంటే, ఫిలిప్పీ సంఘం అంతా కూడా అద్భుతంగా రక్షింపబడింది, అద్భుతంగా విశ్వాస జీవితంలో జీవిస్తున్నారు. కానీ ఏది శ్రేష్టమైనవో వివేచన ఫిలిప్పీ సంఘానికి లేదు. ఎవరికి రాస్తున్నాడు ఇది? 1వ వచనంలో చెప్పబడుతుంది. ఎవరికి రాస్తున్నాడు? ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును. ఎవరికంట? ఫిలిప్పీ సంఘములో ఉన్న సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి రాయినది. సమస్తానికి రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు అంటే, నేను అన్నాను ఎగ్జాంపుల్, నాకు మీకు సేవకులకి కదా, పరిశుద్ధులకి, పిలవబడ్డ వారికి, సమస్తానికి లేఖ రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు అంటే, అందరూ రక్షింపబడ్డారు, బాగానే ఉంది. కానీ ఏవి శ్రేష్టమైన కార్యాలు వివేచన లేని స్థితిలో ఉన్నారు. ఒకరి వివేచన ఉన్నా కూడా ఆ వివేచనలో ఏం లేదంటే ప్రేమ లేదు. ఒకరి ప్రేమ ఉన్నా కూడా ఆ ప్రేమలో తెలివనబడే జ్ఞానము వారికి లేదు. అందుకే సహోదరులారా, ఒక్కసారి మాట వినండి. ప్రియమైన సంఘమా, ఒక్కసారి మాట ఆలకించుడి. మీరు రక్షింపబడ్డారా, బాగానే ఉంది. సంఘములో చేర్చబడ్డారా, బాగానుంది. సంఘములో నాటబడ్డారా, బాగానే ఉంది. కానీ ఏది శ్రేష్టమైనవో వివేచన ఆత్మ లేకపోతే, ఒకవేళ వివేచన ఆత్మ ఉన్నా కూడా ఆ వివేచన ఆత్మలో ఏముండాలంట? ప్రేమ కలిగి, ప్రేమ ఉన్నా కూడా ఏమన్నా కదా, ప్రేమలో తెలివి కలిగి ఉన్నట్టయితే అంట అద్భుతంగా శ్రేష్టమనేవి ఏంటో సంఘము కనుగొనగలదు. హల్లెలూయా. నిజమే. ఈ దినాన రక్షింపబడుట అనగా చాలా మంది రక్షింపబడుతున్నారు. శ్రేష్టమైన కార్యముల్లోకి వెళ్ళలేక, శ్రేష్టమైన దాంట్లో కట్టబడలేక చాలా మంది క్రీస్తు విశ్వాసంలోంచి వెనక్కి వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. నిజమే. జరుగుతున్న కార్యకలాపాలు చూస్తుంటే, జరుగుతున్న ఈ రోజుల్లో చాలామంది చూస్తుంటే చాలామంది రక్షింపబడ్డారు. 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది. వారి విశ్వాస జీవితంలోంచి మళ్ళా వెనక్కి వెళ్ళిపోయే స్థితిలో కనబడుతున్నారు. అయితే ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. నిజమా శ్రేష్టమైన కార్యములు వివేచించగల కృప సంఘమునకు అనుగ్రహించాలి. నేను అంటున్నాను శ్రేష్టమైన కార్యాలు దేవుడు వివేచించుటకు సంఘమునికి దేవుడు అనుగ్రహించాడా లేదా? ఆ వివేచన సంఘమునికి ఉందా లేదా? పోనీ మనకు ఉందా లేదా అంటే నేను లేదండి. ఎందుకు? మనకు తెలిసిందే. నిజమే. నేనంట దేన్ని వివేచించగలుగుతున్నాం చెప్పగలమా? దేన్ని వివేచిస్తున్నాం మనం అంటారు. పెంతెకొస్తేలో చాలామంది అంటుంటారు వివేచనాత్మ ఉండాలి. వివేచనాత్మ ఉంటే మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా మాట్లాడాలో కదా, ఏ విధంగా ఉండాలో వివేచన ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి వివేచనాత్మ పొందుకోండి అంటుంటారు. వివేచనాత్మ దేనికి వివేచన అంటే, నేను ముందు ఒక వివేచన ఎదుటి వారిని దేనికి ఉపయోగపడుతుంది? వివేచింపడానిక. నేనంట పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ముందు నాకు నేను వివేచింపుకోగలిగితే కదా అద్భుతమైన కృప నాకు దొరుకుద్ది. క్రైస్తవ సంఘం అంట ఎదుటి వారిని వివేచిస్తుంది. చెప్పండి, ఎవరిని? మన పక్కన్న విశ్వాసాలని. ఈడెలగా ఈడలగా దేవునికి స్తోత్రం. కానీ అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంది అది కాదు కదా.
ఎస్, మనము కట్టబడ్డాము, అలాగే అందరూ క్రైస్తవ సమూహంగా అందరూ కట్టబడ్డారు కదా. ఈ శ్రేష్టమైన కార్యములను వేచించుటకు మన యొక్క ప్రేమ అంట ఏ విధంగా ఉండండి, తెలుగుతో జ్ఞానంతో నిండి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నిజమే, నిజంగా మనం తెలివి, మన ప్రేమలో తెలివి ఉంటట. ముందు నాకు నేను ఏం చేసుకుంటాను, పరీక్ష చేసుకుంటాను. నాకు నేను పరీక్ష చేసుకున్నా, అయ్యా నా స్థితి బాగోలేదయ్యా, నన్ను కడగవా, నాతో మాట్లాడవా కదా, నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి ఈ స్థితిలోంచి నాకు విడుదలయ్యి అని ప్రార్థన చేస్తాం. కానీ ఈనాడు సంఘం ఎలాగుంది చెప్పండి. శ్రేష్టమైన కార్యాలకు తెలుసు, వేచన తెలుసు కదా, ప్రేమ తెలుసు, కానీ ఆ ప్రేమలో తెలివి మాత్రం లేదండి. నిజముగా దేవుని యొక్క జ్ఞానము తెలివి మనకు ఉంటే అంట, ముందు సంఘంలో ఉన్నవారిని కాదండి, నీ పక్క ఉన్నవారిని కాదండి కదా, భక్తి విషయంలో, పరిశుద్ధి విషయంలో, నీతి విషయంలో నీకు నీవే ఏం చేయాలా, చెక్ చేసుకోవాలి. వివేచన అంటే అర్థం ఏంటి చెప్పండి, వివేచన అంటే అర్థం ఏంటి, చూడగానే చెప్పాలా ఈ వ్యక్తి ఇటువంటి వాడు, అంట వారి గురించి పక్కన పెట్టండి, బయట వారి గురించి పక్కన పెట్టండి, నీ పక్కన వారి గురించి, లోకం గురించి పక్కన పెట్టండి. ఏంట సంఘంలోకి వచ్చి ముందు నీకు నువ్వు, అదే నిజమైన వివేచనాత్మ. ఎప్పుడు నాకు నేను వివేచించుకోగలను చెప్పండి, చెప్పండి. సంఘంలో అందరికీ వివేచనాత్మ ఉందా? ఉంది. ప్రేమ ఉందా? ప్రేమ ఉందా? మన ప్రేమ ఎటువంటి తెలుసా, ప్రేమతో తెలివి, మన ప్రేమ అంటే తెలివితో కూడుకున్నది అయితే అంట ముందు నాకు నేను పరీక్ష చేసుకుంటాను. ఎదుటి వాళ్ళని పరీక్ష చేయనట్టు నేను. ఒకవేళ ప్రేమ ఉంది, ప్రేమలో తెలివి లేదు, ఎవరిని పరీక్షిస్తావు చెప్పండి? నీ పక్కన కూర్చున్న వారిని, లోకం ఉన్న క్రైస్తవుల్ని, లోకాన్ని, వారు ఎలాగున్నారు కాబట్టి, ఎలాగున్నారు చెప్పండి, వాళ్ళకి రక్షణ లేదు, వారికి వాక్యం తెలీదు, వారు ఎలాగైనా ఉంటారు. నేంట వాక్యం ఆలకిస్తున్నాం, జాగ్రత్త ఆలకించాలి, వాక్యం ఆలకిస్తున్నాం, ప్రతి ఆదివారం చర్చకు వస్తున్నాం, ప్రతి ఉపవాస ప్రార్థనకు వస్తున్నాము, కానీ సమస్త దరిద్రమైన అవిధేయతలు మన జీవితంలో చోటు చేసుకుంటున్నాయి, మన పరిశుద్ధతలో చోటు చేసుకుంటున్నాయి. కానీ ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నమాట ఫిలిప్పీ సంఘంలో అది ఏర్పాటు చేస్తుంది. అందుకే ఎవరిని వదలలేదని సకల పరిశుద్ధులకు రాస్తున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అధ్యక్షులకు రాస్తున్నాడంట, కాపర్లకి రాస్తున్నాడు, విశ్వాసులకి రాస్తున్నాడు, పరిశుద్ధులు అనబడ్డ వారికి రాస్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఇవ్వలేదండి, ఎవరు ఏడుపు వాడు ఆడాలా చెప్పండి. భక్తి జీవితంలో అంట నా ఏడుపు కదా, నేను ఏడవగలిగితే అంటే అర్థం ఏంటి, నాకు నేను వివేచించుకోగలిగితే ఎప్పుడు కృప దొరుకుద్ది చెప్పండి. నా ప్రేమలో చెప్పండి తెలివి ఉంటే, ఎస్ నేను ముందు ఆ వంద సంగతి నాకు అనవసరం, నేను నా కుటుంబము అంటే అర్థం ఏంటి, నేను వివేచించుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి అయ్యా నేను ఈ విధంగా ఉన్నాను, నిజమే ఆ దరిద్రంలో ఉన్నాను, ఇంకా నేను బయటికి రాలేకపోతున్నానయ్యా, నన్ను ఏం చేయాలి, శ్రేష్టమైన కార్యముల కొరకు నన్ను సిద్ధపరచు. ప్రార్థన చేయగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? నిజమేనండి, చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ కదా, శ్రేష్టమైన వాటికి వెళ్దాం అనుకుంటారు కానీ, శ్రేష్టమైన కార్యముల నిమిత్తమే దేన్నైనా విడిచిపెట్టాలనుకుంటారు కానీ, శ్రేష్టమైన కార్యాలు వీరి జీవితంలో మనము చూడలేకపోతున్నాం, శ్రేష్టమైన కార్యంలోకి అడుగు పెట్టలేకపోతున్నాం. అందుకే అక్కడ వాక్యం చెప్పబడుతుంది కదా, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారు అగుటకు మీ ప్రేమ తెలివి. నిజమే, ఏమన్నాడు అక్కడ, మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదే. ఎందుకు ఆ మాట అంటున్నాడండి? హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, తెలివి అంటే జ్ఞానమేనా? తెలివి జ్ఞానం రెండో ఒకటేనా? హల్లెలూయా. నిజమే, మనం అనుకోవడం ఏంటంటే చర్చికి రావడం శ్రేష్టమా మంచిదా, తలపైగా తల, చర్చికి రావడం శ్రేష్టమైందా మంచిదా? హల్లెలూయా. చర్చికి రావడం శ్రేష్టమైందా మంచిదా? మంచిదేనా? శ్రేష్టమైంది కాదా? చర్చికి రావడం మంచిది, శ్రేష్టమైన దానికి ఇంకా అడుగు పెట్టలేదు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది శ్రేష్టమైంది ఒకటి కాదా? ఒకటి కాదు. మంచిది శ్రేష్టమైనది ఒకటి కాదా? ఒకటి కాదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకోవడం మంచిది, ఇంకా శ్రేష్టమైన దాంట్లో నువ్వు అడుగు పెట్టలేదు, ఇంకా పెట్టినకు నీకు వివేచన కావాలా? వివేచన ఒకటే సరిపోదు, నీ కలిగి ఉన్న ప్రేమకు తెలివి జోడిస్తే అంట అద్భుతంగా నూతన కృపను పొందుకుంటావు, లేకపోతే కృప పొందుకోలేవు. అందుకే అంటారు చర్చికి వెళ్ళడం మంచిదే కదండి, మంచిదే కాదంట్లా.
ఏనా చర్చికి వెళ్ళడం చాలా మంచిది, కానీ శాశ్వతలోకి ఎప్పుడు వెళ్తావు? ఈ చెప్పన్న వాక్యం ఏదైతే నీ దగ్గరికి వస్తుందో ఆ వాక్యాన్ని పట్టుకొని కదా, ఎవడు పట్టుకోగలడండి? ఎవడు ఆలకించగలడండి? ఎవడండి వాక్యాన్ని ఆపాదించుకోగలడు? అయ్యా నేను ఈ విధంగా ఉన్నాను ఎవరు చెప్పగలడు? చెప్పండి, చెప్పు. నీకు ప్రేమలో అంట జ్ఞానం ఉంటే, అయ్యా నేను ఆ విధంగా ఉన్నానయ్యా, నన్ను కడగవా, నన్ను చెక్కవా, నేను ఆ స్థితిలో ఉన్నానయ్యా అని వివేచన ఆత్మ దానికి పనిచేయాలంట. చెప్పండి, దేనికి పనిచేయాలి? దేనికి పనిచేయాలి? కానీ దినాన అట్టి వివేచన క్రైస్తవ సంఘంలో ఏలుబడి చేయట్లేదు. ఏ వివేచన చెప్పండి? ఆ వ్యక్తి ఎలాగున్నాడు, లోకం ఎలాగుంది, లోకం ఎలాగైనా ఉంటుందండి, అది లోకం, అది దాని గురించి నీకు అనవసరం. నువ్వు లోకంలో పడకుండానట్లుగా నీ వివేచన పనిచేయాలా. కానీ నీ మాటల ద్వారా నువ్వేం చేస్తున్నావు చెప్పండి? ఆడు వ్యర్థుడు, వాక్యం చెప్పట్టుంది కదా, నీ సహోదరుడు వ్యర్థుడు అంటే నువ్వు చీకట్లో ఉన్నట్టే, అంతే కదా. నీ సహోదరుడు వ్యర్థుడు. సహోదరుడు అంటే ఎవరు? మన సంఘంలో ఉన్నవాడా? మన సంఘంలో ఉన్నవాడు, బయటవాడు అందరూ మన సహోదరులే కదా. ఈయన వ్యర్థుడా అంటే, ఈయన పాపరా అంటే నువ్వు చీకట్లో ఉన్నట్టే. నిజమే. అందుకే అంట యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వెళ్ళింది కదా. పరిగెత్తుకుని పాపం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళింది. వెనకాల రాళ్ళు పట్టుకుని చాలామంది వెనకాల వెంటబడ్డారు. ఆయన అంటాడు, మీలో పాపము చేయని వాడు మొదట రాయి వేయుడి. వారందరూ మంచివారే, కానీ శాస్త్రమైన వారు కాలేకపోయి. ఎందుకు? రాయేసేవారు. వాళ్ళందరూ ధర్మశాస్త్రం తెలుసు. ఎందుకు మంచితనం అన్నాను? వాళ్ళందరూ ధర్మశాస్త్రం రూఢిగా ఎరుగుతారండి. ఎవరు? రాళ్ళు పట్టుకున్న వారందరూ కూడా, నిందించే వారందరూ కూడా ధర్మశాస్త్రం ఎరిగిన వారే. ఎరగలేదా? అందుకే అంటారు కదా, అయ్యా మోసే ధర్మశాస్త్రం ఉంది కాబట్టి వ్యభిచారం పట్టబడిన స్త్రీని ఏం చేయాలట? రాళ్ళుతో కొట్టి చంపాలి. అందుకే ఆ వాక్యం ప్రకారం ఇలా చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు కదా, వీళ్ళు ఇంకా శాశ్వతంలోకి వెళ్ళలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరంతో ఉన్నా కూడా ఒక శ్రేష్టమైన కార్యముకు, శ్రేష్టమైన జీవితంలోకి ఇంకా ఎవరు యూదులైన అనబడ్డవారు ఇశ్రాయేలు వెళ్ళలేకపోయారు ఇంకా. అందుకే రాళ్ళు పట్టుకున్నారు. ఈయన అంటాడు, మీలో పాపం ఎరిగిన వారు మాత్రమే మొదట రాయండి. వారందరూ మంచివారండి. యేసుక్రీస్తు ప్రభువు వారు శ్రేష్టమైన వాడు కాబట్టి ఒకే ఒక మాట, అమ్మా నేను నీకు శిక్ష విధించును, ఇక పాపము చేయకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మాట చాలండి. ఆ మాటకు చెప్పండి, మీరు తిరిగి ఆమె పాపం చేస్తున్నట్టుగా వాక్యం చెప్పలేదు. నిజమే, వ్యభిచారం పట్టబడ్డ స్త్రీ మంచిది కాదు, కానీ ఒకేసారి శ్రేష్టత్వంలోకి అమ్మాయి అడుగు అంటారా? ఎస్, అడుగు పెట్టింది. ఎస్, నిజమే. ఈ దినాన మనం క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టాం. మనందరం మంచి వాళ్ళమే కాదంట్లా. కానీ రెండో స్టెప్ ఏంటట? చెప్పండి, రెండో స్టెప్ ఏంటి? శ్రేష్టమైన అడుగు పెట్టాలా? అడుగు పెట్టాలంటే ముందు ఏది శాస్త్రం ఉందో తెలియాలా కదా. దాన్ని పరీక్షించాలంటే ఏం ఉండాలా? వివేచన ఉండాలా కదా. ఆ వివేచనలో ప్రేమ ఉండాలా, ఆ ప్రేమలో తెలివి ఉండాలా, జ్ఞానం ఉండాలా. ఆ జ్ఞానం నిమిత్తమే అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:8 యేసుక్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన జ్ఞానం విషయంలో నేను సమస్తము నష్టముగా ఎంచుకుని. చదువు ఒక్కసారి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై ఫిలిప్పీయులు 3:8 సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు ఈయన చెప్పండి? అపోస్తలుడైన పౌలు అతి శ్రేష్టమైన స్థితిలోకి వెళ్ళిపోయాడా? కారణం ఏంటి అంటే సమస్తమును అతి శ్రేష్టమైన జ్ఞానం విషయంలో, తెలివి విషయంలో ఈయన ఏం చేస్తున్నాడు? సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాడు. సమస్తము అంటే అర్థం ఏంటి చెప్పండి? సమస్తము నష్టముగా ఎంచుకోవడం అంటే అర్థం ఏంటి? మనం సంఘంలో అడుగు పెడితే మన జీవితంలో ఏం జరగాల? నష్టం జరగకూడదు, లేకపోతే కబడతారు. మన జీవితంలో దేవుణ్ణి నమ్ముకుంటే మన జీవితంలో కష్టం రాకూడదు, నష్టం రాకూడదు. అవునా? సమస్తము నష్టముగా ఎంచుకోగలిగితేనే దేవుని యొక్క జ్ఞానము, తెలివి నీకు ఆధారముగా ఉన్నట్టు. ఎస్, ఆ జ్ఞానము నిమిత్తమే ఆయన సమస్తము నష్టంగా ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకు అంటే శ్రేష్టమైనవి ముందున్నాయి,
నిజమే, ఆయన పరిగెడుతున్నాడు. శ్రేష్టమైన కిరీటం ముందుంది. ఆ శ్రేష్టమైన కిరీటం కొరకు అద్భుతమైన వివేచనాత్మ కలిగి, ఆ వివేచనలో అద్భుతమైన ప్రేమ కలిగి, ఆ ప్రేమలో అద్భుతమైన తెలివి కలిగి ఉన్నాడు. కాబట్టి సమస్తం నష్టంగా ఎంచుకున్నాడు. నాకు ఇవే వద్దు, ఇవి నేను విడిచిపెడుతున్నాను. నష్టంగా ఎంచుకోవడం అర్థం ఏంటి? హల్లెలూయా. నిజమే, మనం ఎంచుకోగలమా? జ్ఞానం కావాలి అంటే దేవుని జ్ఞానం కావాలి సార్. కావాలా దేవుని జ్ఞానం? కావాలి. కానీ అయితే నీ జీవితంలో ఒకటి దేవుడు నష్టపరుస్తాడు, దానికి ఓకేనా? నీ జీవితంలో ఒకటి లాస్ అవుతాయి, దానికి ఓకేనా? దానికి ఓకే కాకపోతే నీ జీవితంలో శాస్త్రమైన తెలుసు, అద్భుతం రక్షణ ఉంటుంది, వివేచన ఉంటుందంట, ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమలో ఏముండదు? తెలివి అనగా జ్ఞానము ఉండనేరదు. హల్లెలూయా. ఎవరికి ఉంది అంటే అపోస్తలుడైన పౌలు గారికి ఉందండి. ఆయన సమస్తము నష్టంగా ఎంచుకున్నాడు. మంచి కోటీశ్వరుడు ఆయన, దేవునికి స్తోత్రం. సమస్తమును విడిచిపెట్టి కదా ఆ కట్టుబడులతో కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేశాడండి. ఎందుకంట అతి శ్రేష్టమైన జ్ఞానం విషయంలో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ జ్ఞానం ఎందుకు పనికి వస్తుంది చెప్పండి? ఎందుకు పనికి వస్తుంది? ఈ దినము దేవుడిని నమ్ముకున్నాం, మంచిది కాదంట్లా. బాప్తిసం తీసుకున్నాం, మంచిది కాదంట్లా. కానీ ఏది శ్రేష్టమైనవి? ఆ శ్రేష్టమైనవి నువ్వు వివేచించగలగాలి. ఆ వివేచనలో అద్భుతమైన ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో తెలివి లేకపోతంట నీవు కదా, తెలివి లేకపోతే నీకు నువ్వు వివేచించవంట ఎదుటివారిని. అనయా వాళ్ళు మంచోళ్ళు కాదు, అవునా? ఇందుకు మనం మంచోళ్ళమా? నిజమే, జాగ్రత్త. భక్తి విషయంలో అంటే చాలా తెలివి కలిగి మనం ప్రార్థన చేయకపోతే, భక్తి విషయంలో తెలివి కలిగి జ్ఞానము కలిగి జీవించకపోతే అంట నువ్వు క్రైస్తవ జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టే. వస్తావ సంఘానికి కాదంటలేదో, ఎస్. కానీ మన భక్తి జీవితంలో ఏమవుతామంట? శ్రేష్టమైన కార్యాలకు అడుగుడు పెట్టలేమండి. నిజమే, ఇశ్రాయేలు అందరూ రాళ్ళు వేయడానికి ఎస్ వాళ్ళు మంచోళ్ళే, నేను కాదంటలే. ఎవరో చట్టాలు కాదండి, ధర్మశాస్త్రం నేరినవారు, మంచితనం ఉంది. కానీ వాళ్ళకున్న ప్రేమలో కాఠిన్యం ఉంది, వాళ్ళకున్న ప్రేమలో గుడ్డితనం ఉంది, వాళ్ళకున్న ప్రేమలో ఏముందంట? తెలివి లేదండి, దరిద్రమైన కాఠిన్యం ఉంది. కాబట్టి రాయేసి కొట్టబోయారా? దేవుని స్తోత్రం. నేనంట ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభు వారిదే. ఆయన ప్రేమలో తెలివి ఉంది కాబట్టి అమ్మా ఒకే మాట, ఎందుకు చేసావు? ఈ పాప ఎందుకు చేసావు? ఎందుకు వ్యభిచారం చేసావు అనలేదు ఆయన. ఆయన అనలేదు. ఎందుకు? ఆయనకు హక్కు ఉంది, ఆయనకు అధికారం ఉంది. ఆయన పరిశుద్ధుడండి. చెప్పండి, ఆయన ఎవరు? పరిశుద్ధులకే పరిశుద్ధుడు. అదిగంట పరిశుద్ధత ఆయనకు ఆపాదించబడలేదు. అర్థమవుతుందా? ఆయన పరిశుద్ధత ఆయన సంపాదించుకోలేదు, ఆయన పరిశుద్ధత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకంట అయ్యా పరిశుద్ధ నాకు అనుగ్రహించాను అని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు చేయక్కర్లేదండి. నిజమే, పరిశుద్ధత అనుకుంటుందంట నేను యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్తే బాగుంటానా? ఎందుకు? పరిశుద్ధత అతి పరిశుద్ధ కంటే అతి పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అందుకే ఆయన మాట అంటాడు కదా, నేను అతి శ్రేష్టమైన స్థితిలోకి వెళ్ళాలంటే, ఆ కార్యంలోకి వెళ్ళాలంటే, మన అతి శ్రేష్టమైన వేచింపగలిగాలంటే అట్టి ప్రేమ కలిగి ఉంటే అంట నువ్వు ఎవరి మీద కూడా రాయా వేయగలవా? ఒక మాట అనగలమా? స్తోత్రం. అందుకే అంటాం కదా, వాక్యం ఉంది, నా కంట్లో ఏముందంట? పెద్ద దూరం ఉందంట, మీ కంట్లో నలుసు. లేలయా. నా కంట్లో దూలమే, మీ కంట్లో నలుసు. పరిశుద్ధులు ఎవరండి? ఎదురం కాదు. నేను అతి పాపని, మీరు చిన్న పాపులు, అంతేనా? లేలయా. అయితే మన ఇద్దరం ఏం చేయాలి? ఒరే నలుసు తీసుకోనాలా? లేకపోతే అన్నయ్య నీ కంట్లో పెద్ద ఏముంది? దూలమే ఉంది, నా నలుసు నీకు ఎలా కనబడుతుంది మీరనాలా? చెప్పాలా? దేవునికి స్తోత్రం. అందరం కలిసి ఒక ఏడుపు. ఏం ఏడుపు చెప్పండి? ఏం ఏడుపు? అయ్యా శ్రేష్టమైన వివేచించుటకు అద్భుతమైన ప్రేమలో అజ్ఞానం నాకు అనుగ్రహించు. దాని నిమిత్తమే ఏదైతే నాకు లాభకరం అనుకుంటున్నానో అవన్నిటిని కూడా నష్టముగా నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేయగలమా? చెప్పండి. నిజమే, యోబు భక్తుడంట సమస్తము నష్టం వచ్చింది ఆయనకి. వచ్చిందా? ఆయన చేసి ప్రార్థనలు చెప్పండి.
యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాడండి ఆయన. ఎవరి కొరకు? ఇదండి మొత్తం బిడ్డలు చనిపోయారు, పిల్లలందరూ చనిపోయారు, భార్య దూషించిపోయింది, నిజమే, ఆస్తులన్నీ పోయాయి. కానీ దేవుడు ఒక మాట కూడా అనట్లా. స్నేహితులు వచ్చి నువ్వేం పాపం చేసావు అంటున్నారు, కానీ స్నేహితులు కూడా అనట్లేదు. నా స్నేహితుల కొరకు ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఎస్, ఎందుకు ఆ ప్రార్థన చేశాడు? నేను అన్నాను, అని వివేచింపలేకపోతే, నీ శోధనను, నీ శ్రమను, నీ బాధను నువ్వు వివేచింపలేకపోతుంట నువ్వు శ్రేష్టత్వంలోకి వెళ్ళలేవు. హల్లెలూయా. నువ్వు శ్రేష్టత్వంలోకి వెళ్ళగలవా? హల్లెలూయా. నువ్వు శ్రేష్టత్వంలోకి వెళ్ళలేవంట. అమ్మో, ఈ శోధన ఎందుకు వచ్చింది అని నువ్వు వివేచించలేకపోతే, ఆ వివేచనలో ప్రేమ లేకపోతే, ఆ ప్రేమలో తెలివి లేకపోతే అంట దాన్ని వివేచించలేవు. ఏం చేస్తావు? ఆత్మీయ జీవితంలో పడిపోతావు. నాకేంది రావాలి చెప్పండి అన్నవారు లేరా? నాకే ఎందుకు రావాలి ఈ శోధన? నాకే ఎందుకు ఈ కష్టం రావాలంటే, నువ్వు జ్ఞానం కావాలా, తెలివి కావాలంటే ఈ కష్టం రావాలి, ఈ నష్టం రావాలి. నీకు రాకపోతే నిజమే. అందుకే ఎవరికి ఇవ్వబడినా కష్టము, ఎవరికి ఇవ్వబడినా నష్టం వారికి ఉంటుందంట. యోబు ఎప్పుడు కూడా అలా అనుకోలేదు. అయ్యా నువ్వు నాకెందుకు ఇచ్చావు అనలేదండి. స్నేహితుల కొత్త ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఇచ్చాను. దేవుడు, నేను యోబు జీవితంలో యోబుకు ఉందా అద్భుతమైన వివేచన? ఉందా? వివేచనలో ప్రేమ ఉందా? ఆ ప్రేమలో తెలివి ఉందా? ఎవరికి? యోబుకు ఉందా? నిజమే అండి. ఈ దిన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా కదా, నీ తెలివికి నేను అన్నను, నీ ప్రేమకి తెలివి జోడించగలిగితే అంట అద్భుతమైన భక్తి చేయగలవు. నిజమే. లేకపోతే భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో నువ్వు పడిపోతావు. పడిపోయినట్టు కూడా క్రైస్తవులు తెలియట్లేదు ఈ దినాన్న. అందరికీ ఒకే లెక్క, అందరికీ ఒకే లెక్క. అధ్యక్షులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, పిలువబడ్డవారు ఉన్నారు, ఫిలిప్పీ సంఘంలో చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగుగాక. ఎందుకంటే ఆ ఫిలిప్పీ సంఘానికి చెప్పే అద్భుతమైన మెసేజ్ ఏంటంటే దేవుడు సజీవుడు, అందుకే మీరు సజీవుగా ఉండండి రే అని చెప్తున్నాడు ఆయన. కానీ ఈ దినాన ఈ కొత్త నిబంధన సంఘంతో పాటు అలనాడు ఫిలిప్పీ సంఘం కావచ్చు, అపోస్తలుల కార్యాలయం ఏవైనా కావచ్చు, కొలసీ సంఘం కావచ్చు, ఎఫెసు సంఘం కావచ్చు, ఆ సంఘాలకి సరిపడగా అపోస్తలుల పౌలు గారు లేఖలు రాశాడు. ఎప్పుడు రాశాడు ఈ లేఖ అంటే, ఆయన రోమాలో జైల్లో ఉన్నప్పుడు రాశాడండి. ఎక్కడున్నాడు? దగ్గర లేడు. నేను మీ ముందు ఉన్నట్టుగా లేడైనా. ఆయన బంధించారు, జైల్లో ఉన్న, సరసాల్లో ఉన్నప్పుడు ఈ యొక్క పత్రిక రాశాడండి. దేవుని స్తోత్రం. సరసాల నుండి సంఘ క్షేమ కొరకు ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయనకి దేవుడు బయలుపరిచినట్లయితే ఆయన రాశాడు, ఫిలిప్పీ సంఘమా జాగ్రత్త, అతి శ్రేష్టమైన కార్యముల నిమిత్తము దాన్ని వివేచించుటకు మీకు ప్రేమ తెలివితో కూడినట్టుగా మీరు ప్రార్థన చేస్తారని చెప్తున్నాడు ఆయన. నిజమే. ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 1, 2, 3 వచనాలు మనం చదవగలిగితే, యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఎందుకు ఆ మాట అంటున్నాడండి? ఏమంటున్నాడు? ఆయన ద్రాక్ష వల్ల మనం తీగలమంట, ఆయన వ్యవసాయం చేస్తున్నాడంట, పనికిరాని తీగలు ముందుగా ఆయన తీసేస్తాడంట. తీసివేసిన తర్వాత పనికొచ్చే తీగలో కూడా పనికిరాని తీగ ఉంటుంది కాబట్టి నువ్వు అతిగా ఫలించు నిమిత్తము పనికొచ్చే తీగ తీసి పారవేస్తే ఈ పనికొచ్చే తీగ ఏమవుతుందంటే అతిగా ఫలిస్తుందని వాక్యం చెప్పబడుతుంది. ఎస్ నేంట మనం అందరం ద్రాక్ష వల్లికి అంటు కట్టబడి ఉన్నామా? ఎస్, మనం అందరం తీగల వల్ల ఉన్నాము. మొదటి భక్తి ఏంటంటే ఆయన వ్యవసాయం చేయడం స్టార్ట్ చేశాడు, దానికి నువ్వు అంటు కట్టబడి ఉన్నావు కాబట్టి నువ్వు లోబడాలా. ఎందుకో నీలో పనికిరాని స్వభావాలు చాలా ఉంటాయి కదా, ఆయనలో అంటు కట్టబడి ఉంటేనే ఆయన పెరిగి పారవేస్తాడంట. రెండో భక్తి ఏంటంటే నేంట పీకేసిన తర్వాత అర్థమవుతుందా, ఫలించే తీగ నువ్వు ఉంటావంట. చెప్పండి, ఎలా ఉంటావు? ఫలించే తీగ నువ్వు ఉంటావు.
ఫలించగా తీగగా నువ్వు ఉన్నప్పుడు దాంట్లో కూడా ఆయన లోపం కనుగొని ఫలించితేగా మరి ఎక్కువగా ఫలించులాగా ఏం చేస్తారంట, అందులో ఉన్న పనికిరాని ఇదేంటిది, నువ్వు పనికొస్తున్నావు కానీ నువ్వు మంచిగా ఉన్నావు కానీ ఆ మంచి దాంట్లోనే ఒక లోపం వెతికి అని తీసి పారవేస్తే అతి శ్రేష్టమైన దాంట్లోకి నువ్వు వెళ్ళగలవు. హల్లెలూయా. వాక్యం అదే చెప్తుంది. చాలా మంది అనుకుంటారు మేము సంఘంలో ఉన్నాం మంచిది, సంఘంలో కట్టబడడం మంచిది, ప్రతి కూటానికి వస్తున్నాం మంచిది. నేను కాదండి, ఈ మంచి శ్రేష్టమైన దాంట్లోకి వెళ్ళాలంటే నీకు నీవు అప్పగించుకుంటాయా, నేను వస్తున్నాను కానీ నేను ఫలిస్తున్నాను కానీ ఇంకా అతి శ్రేష్టమైన ఫలములుగా నేను రూపాంతరం చెందట్లేదయ్యా, కృప అనుగ్రహించంటే నువ్వు ఫలించే దాంట్లో లోపము దేవుడు. చాలామంది అంటారు ఫలించదంటే లోపం ఉంటుందా, ఎప్పుడు ఈ కృప వస్తుంది ఈ సంఘానికి అంటే నీకు నీవు ఏం చేయాలి సంఘానికి వెళ్తాను కాదు, అయ్యా వెళ్తున్నాను, వాక్యం ఆలకిస్తున్నాను, ఫలిస్తున్నాను కానీ సాటిస్ఫై లేదు. నా భక్తి నాకు సాటిస్ఫై లేదయ్యా. ఎవరు కనిపిస్తుందంట, వివేచన కలిగి ఉన్న అద్భుతమైన ఆ ప్రేమలో తెలివి ఉంటే ఆ కృప దొరుకుద్దంట. ఎస్, నిజమే. అందుకే ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించులాగు ఏమంటాడు, దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. ఇది ఫలించే తీగలో పనికిరాని తీగ ఉంటుందా చెప్పండి? ఫలించే తీగలో పనికిరాని తీగ ఉంటుందా? అలాగైతే మన భక్తి చెప్పండి, మన భక్తి వేస్ట్ అన్నా. నేను అలాగే అనుకుంటా, ఇదేంటయ్యా ఫలించే తీగలో పనికిరాని కూడా నువ్వు వెతుకుతున్నావు అంతే కదా. నా సంగతి ఏంటి, ఫలించాలి అనుకోవచ్చా? పోను అనుకుందాం ఫలించుట మంచిది అనుకుందాం, ఫలించుట పరిశుద్ధ స్థలం అనుకుందాం. కానీ అతి పరిశుద్ధ స్థలంకి వెళ్ళాలంటే అతి శ్రేష్టమైన స్థలం అదే. అంటే అర్థం ఏంటి, ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నావు కదా, ఈ పరిశుద్ధ స్థలంలోనే పనికిరాని ఉన్నాయంట, పనికిరిన స్వభావం ఉందంట, పనికిరిన ఆలోచనలు ఉన్నాయంట, దరిద్రమైనవన్నీ కూడా నువ్వు దేవునికి లోబడతంట. నువ్వు అతిగా ఫలించిన నిమిత్తం పనికిరాని తీసి బయట పారువేను. ఎప్పుడు దొరుకుతుంది కృప? ఈ కృప ఎప్పుడు దొరుకుతుంది చెప్పండి? సంఘంలో కట్టబడి దొరుకుద్దా? బాప్తిజం తీసుకుంటే దొరుకుద్దా? ఉపదేశం ఆలకిస్తే దొరుకుద్దా? ఇవన్నీ మంచి లక్షణాలే, నేను కాదంట్లా. ఈ మంచి అతిశ్రేష్టమైన దానికి వెళ్ళిపోవాలా? చెప్పండి, ఈ మంచి అతిశ్రేష్టమైన వాటిలోకి వెళ్ళిపోవాలా, లేకపోతే ఆ కృప మనకి దొరకనేరదు. దేవునికి స్తోత్రం. లేలుయా. దొరుకుద్దా? దొరుకుతుందా దొరకదా చెప్పగలమా? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఇద్దరు మాట్లాడుతున్నాడు కాబట్టి నిజమే. ఇందుకే అతిశ్రేష్టమైన దానికి మనం వెళ్ళగలుగుతున్నామా లేదా? వెళ్ళగలుగుతున్నామా? వెళ్ళాలంటే నేను అన్నాను సంఘానికి వస్తే సరిపోదు, వెళ్ళాలంటే బాధ్యత తీసుకుంటే సరిపోదు, వెళ్ళాలంటే వాక్యాన్ని ఆలకించి నువ్వు అంటూ కట్టబడి ఉన్నావు కాబట్టి అయ్యా నా స్థితి బాగోలేదయ్యా, ఇగో నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, ఫలించని అనుకున్నాను కానీ ఈ ఫలింపులోనే లోపం ఉంది. ఎవరు కనుక్కోగలంటే చెప్పండి? వివేచనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమలో తెలివి ఉండగలిగితేట ముందు నాకు నేను వివేచించుకొని అయ్యా నా పరిస్థితి బాగోలేదయ్యా, వాళ్ళందరూ నీకు అనవసరం, నీ పక్కవారు నీకు అనవసరం, ముందు నాకు నేను వివేచించుకొని అప్పుడు వారికి నువ్వు జాగ్రత్త చెప్పచ్చా చెప్పకూడదా? అందుకే అంటాడు కదా, మీరు పాపము చేయని వాడు మొదట రాయి వేయండి. మీరు పాపము చేయవాడు మొదట రాయండి. వేసాడు ఎవడైనా అంటే అర్థం ఏంటి? వివేచించుకున్నారు వాళ్ళందరూ. వివేచన దొరికిందా? వివేచన వివేచించుకున్నారు. అందుకే పాపం చేసి వివేచన అంటే అర్థం ఏంటంటే నా స్థితిగతులు నాకు తెలుసుట, మీ స్థితిగతులు నాకు తెలుసుట, నేను ఏ విధంగా భక్తి చేస్తున్నానో అట్టి వివేచన నాకు అనుగ్రహించబడట. ఆ వివేచనలో కూడా ప్రేమ ఉంటే, ఆ ప్రేమలో తెలివి ఉంటే అంట వాళ్ళకి వివేచించారు. మీ పాపం చేసాక రాయకూడదు కానీ ప్రేమలో వాళ్ళకి తెలివి లేదు కాబట్టి దేవునికి లోబడలేపారు. అయ్యా నిజమే మేము అలాగే ఉన్నాం, నన్ను క్షమించని అనలేదు, రాయి విడిచి వెళ్ళిపోయారండి. ఏం విడిచి వెళ్ళారు? ఎస్, మనము దేని విడిచి వెళ్తున్నాం? విశ్వాసం విడిచి వెళ్ళిపోతున్నాం, పరిశుద్ధిని విడిచి వెళ్ళిపోతున్నాం, సంఘాన్ని ఉపదేశాన్ని విడిచి వెళ్తున్నామా? వాళ్ళు రాయి విడిచి వెళ్ళిపోయారు. వివేచన ఆత్మ ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. మేము పాపం చేశాం కాబట్టి మేము రాయ వేయకూడదు అని వాళ్ళని కింద పడిచి వెళ్ళిపోయారు. ప్రేమ కలిగి ప్రేమలో జ్ఞానం ఉంటే అంట అక్కడే మోకరించిన వాళ్ళకి రక్షణ వచ్చినా నిజమే, వాళ్ళు మంచోలే కాదంట. ఎందుకు?
ఆ మోషే ధర్మశాస్త్రం పాటిస్తున్నారు కాబట్టి అతి శ్రేష్టమైన దాంట్లోకి వెళ్తారా? పాప వెళ్ళిందండి, వ్యభిచారం పట్టబడిన స్త్రీ వెళ్ళిందండి అతి శ్రేష్టమైన దాంట్లోకి. నిజమే. ఇంకా అక్కడి నుంచి ఆ సబ్జెక్ట్ రాయలేదు ఇంకా, అందుకని పాపం చెల్లి ఒకే మాట. దేవుని స్తోత్రం. నిజమే. మన స్థితి మన స్థితి. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 11:4 ఒక మాట ఉంటుంది. కయ్యూను హేబెలు గురించి అక్కడ రాయబడుతుంది, చదవగలిగితే. హెబ్రీ రాసిన పత్రిక 11 హెబ్రీ రాసిన పత్రిక 11 11:4 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి పొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఎవరంట? ఎవరిచ్చారు శ్రేష్టమైన బలి, శ్రేష్టమైన అర్పణ ఎవరిచ్చారు? హేబేలు ఇచ్చాడు. కయ్యూను ఇవ్వగలిగాడా? హేబేలుతో దేవుడు మాట్లాడా? హేబేలుతో దేవుడు మాట్లాడా? ఏంట హేబేలుతో దేవుడు మాట్లాడలేదు, శ్రేష్టమైన అర్పణ అర్పించాడు. కయ్యూనుతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడేవాడు పాప ఎలాగవుతాడు? దేవుని స్తోత్రం. దేవుడు స్వరం విన్నవాడు పాప అవ్వగలడా? దేవుని స్తోత్రం, దేవునికి మహిమ. హేబేలుతో దేవుడు మాట్లాడలేదు, కానీ హేబేలు యొక్క అర్పణ అతి శ్రేష్టమైన అర్పణ అంగీకరింపబడింది. నేనంట దేవుని మాట్లాడు కంటే శ్రేష్టమైంది నీ అర్పణ అంగీకరింపబడుట. నాతో దేవుడు మాట్లాడుతున్నాడు అంటారు కదా, నేనంట అంతకంటే శ్రేష్టమైందంట నీ అర్పణ. దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు అంటే మొదటి ఫలము, అద్భుతమైన శ్రేష్టమైన ఫలము దేవుడికి ఆయన అనుగ్రహించాడు. నిజమే. ఎందుకంటే మేము ఇంతకుముందు సావకు రాకమునుపు తోటలో ఏం పడినా మొదటి ఫలం అంటాం, దాన్నే మొదటి ఫస్ట్ ఫ్రూట్ అంటాం. తీసి చర్చికివ్వడం అలవాటు కాదు, బైబిల్లో చెప్పబడుతుంది. ఇంకా ఇక్కడ పల్లెటూళ్ళు అయితే ఇప్పుడు మనం అంతా కొంచెం టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మనం కూడా మర్చిపోయాం. బైబిల్ అయితే రాయబడి ఉంది. మాకు కొరలం ఉంది, అక్కడైతే పల్లెటూళ్ళలో చాలామంది కోడు పెట్టిన మొదటి గుడ్డు. నిజమే. నాకు నవ్వచ్చు, వీళ్ళు ఇవ్వాలా అనుకున్నవన్నీ నా చిన్నప్పుడు ఇప్పుడు అలాగేస్తారు. అక్కడ ఇంట్లో నాటుకోళ్ళు ఉంటాయి కదా, మొదటి గుడ్డు తీసుకెళ్ళి చర్చకేస్తారు. మొదటి పిల్ల పడుతుంది కదా, ఆ పాస్టర్ గారి ఇంట్లో ఉంటాయి కోళ్ళు, కనీసం ఏదో కోళ్ళు ఫార్లో ఉంటాయి నాటుకోళ్ళు, పల్లెటూళ్ళు ఇస్తారు. నిజమే. ఎందుకు? వాక్యం చెప్పబడుతుంది కదా, మొదటిది దేవునికి ఇచ్చుట అంటే అర్థం ఏంటి? అర్పణకి అర్థం ఏంటి అంటే ఏ మానవుడు రుచి చూడలేనిది, లోకము దాన్ని ముట్టలేనిది. దేవుని స్తోత్రం. లేలుయా. అటువంటి అర్పణ దేవునికి సంఘం ఇస్తే అంట దేవుడు మాట్లాడు కంటే శ్రేష్టమైంది నీ ప్రార్థన అంగీకరింపబడుట, నీ అర్పణ అంగీకరింపబడుట. అది శ్రేష్టమైంది. కానీ ఆ శ్రేష్టమైన దాంట్లోకి సంఘము వెళ్ళలేకపోతుంది. లేలుయా. అందుకే అన్నాడు కయ్యూనుతో దేవుడు మాట్లాడతాడు, కానీ హేబేలుతో దేవుడు మాట్లాడండి. చనిపోయిన తర్వాత ఆయన రక్తం మొర పెడుతుంది. అయ్యా మా అన్న చంపేశాడు చూడండి సరే. లేలుయా. ఏది శ్రేష్టమైంది? హేబేలు శ్రేష్టమైంది ఎంచుకున్నాడా? అందుకే ఇశ్రాయేల్ అంటారు, ఆయన మేకల నుంచి మాట్లాడతాయా, నువ్వు మాట్లాడితే మేము చచ్చిపోతావేమో. చెప్పండి, నువ్వు మాట్లాడితే మేము చేస్తాం, ఆ మాట ఆలకించడం. మోషే నువ్వు ఆలకించి మాకు చెప్పు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే. మోషేతో దేవుడు మాట్లాడితే మోషే ఎవరు చెప్పాడు? ఏంట కొత్త నిబంధనలో నీ అర్పణ అంగీకరింపబడే శ్రేష్టమైంది నీతో దేవుడు మాట్లాడుగాక. నీ మాట్లాడినట్టే. ఎస్, నిజమే. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఆయన అతి శ్రేష్టమైన కయ్యూను కంటే అతి శ్రేష్టమైన నేను అర్పణ అని అర్పించి ఉన్నాడని వాక్యం చెప్పబడుతుంది. ఎందుకు అర్పించగలిగాడు? ఎందుకండి అర్పించగలిగాడు? మనం ఎందుకు అర్పించలేకపోతున్నాం చెప్పండి? క్వశ్చన్ మార్క్. నిజమే. దేవుని అయితే నమ్మేసుకున్నాం, రక్షణ అయితే వచ్చేసింది, మంచిది కాదంటలేదు. కానీ శ్రేష్టమైన కార్యములు వివేచించుటకు నీ ప్రేమలో తెలివి నీకుందా అంటే వివేచిస్తున్నాం, కానీ కదా ఎదుటి వారిని వివేచించే కృప మాత్రం దొరికింది. నీకు నీ వివేచించే కృప ఇంకా సంఘానికి
కొంతమందికి దొరికింది, కొంతమందికి దొరకలేదు. 90% దొరకలేదండి, నేను చెప్పగలను. 90% దొరకలేదు. కాను దాని కొరకు ఎవరికి ప్రార్థన చేయట్లేదు. సంఘంలో కట్టబడ్డం హ్యాపీ. నేనంట మీకును నాకును అదే ఇవ్వబడింది. ఎవరికి? పరిశుద్ధులకి అదే ఇవ్వబడింది, విశ్వాసులకి అదే ఇవ్వబడింది, నాయకులకి అదే ఇవ్వబడింది, అధ్యక్షుడికి కూడా అదే ఇవ్వబడింది. హల్లెలూయా. అందరూ ఏకదాటిగా మోకరించి ఏం చేయాలట? కన్నీరు కార్చగల కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అతి శ్రేష్టమైన జ్ఞానం విషయంలో, తెలివి విషయంలో అపోస్తున్న పౌలు గారు లాగా ఒక నూతన కృప పొందుకోవాలి. నీ జీవితంలో ఏ నష్టం వచ్చినా కూడా ఏమన్నానట చెప్పండి? నష్టం వచ్చిందా? అయ్యా నువ్వు జ్ఞానం నాకు అనుగ్రహిస్తున్నావు. ఒక నష్టం రాకపోతే ఆ మాట అనద్దు అంట. నష్టం రాకపోతే దేవుని జ్ఞానం నీకు లేనట్టే. నువ్వు బ్రతుకుతున్నావు కానీ కదా, పరిపూర్ణంగా దేవునిలో బ్రతకలేని స్థితి. నువ్వు వివేచించుకుంటున్నావు కానీ కదా, నీ లోపం నీకు తెలియట్లే. చెప్పండి, క్రైస్తుడు ఏ విధంగా ఉండంటే మన లోపల మనం తెలియదు. చెప్పండి, మన లోపం మనకు తెలియదండి. ఎవరి లోపము? మన లోపం మనకు తెలియదంటే ఈ వాక్యం మన అర్థంలో నన్ను నేను చూసుకోండి. ఎలా చూసుకోవాలండి? గొప్ప ఎలా చూసుకుంటాం? వాక్యం చెప్పబడుతుంది కదా, ఈ వాక్యం అర్థం అంట. అర్థంలో నేను చూసుకుంటే నా లోపం ఏంటి తెలుస్తుంది. నా తల బాగుందా, అంతే కదా. నా ఫేస్ బాగుందా ఏంటి, అర్థం చూసుకుంటున్నారా? తల వల్లే చదవడం అర్థం ఎంతమంది వాడుతున్నారు చెప్పండారా? అర్థం ఎవరు వాడలేదా? తెలుగు రాదా? అర్థం వాడుతున్నారా? వాడలేదా? మంచిదనం నువ్వురా. అర్థం వాడుతున్నావా? దేనికి అమ్మ? ఏమన్నా అసలు అర్థం వాడుతున్నారా? అర్థం వాడుతున్నారా లేదా? మిర్రర్ వాడుతున్నారా లేదా? దేనికి? ఎలా ఉందో చూసుకోండి. ముఖం చూసుకొని ఒకళ్ళ చిన్న ఇంటికి కొట్టి నుంచి రాకూడదండి. నిజమే. కొంతమంది అయితే అదే పని, జోబులో దువ్వెన పెట్టుకొని బండి ఎక్కినప్పుడు, బండి దిగినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు తెగ దువ్వేస్తారండి. దేవునికి ఇస్తారు. ఎందుకో లోకంలోకి వెళ్తున్నాను, నాకు నేను సరి చేసుకోవాలి. అంతే కదా, అంతేనా? నేను దేవుళ్ళలోకి వెళ్తున్నాను కదా, దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో నాకు నేను సరి చేసుకోగలుగుతున్నానా? ప్రతిదినన్న ఈ వాక్యం అంటుంది, వాక్యం అర్థం అంట. ఈ వాక్యం అర్థం చూసుకొని ఏం చేయాలి? అద్భుతం వేసిన అదే. ఆ వివేచనలో ప్రేమ ఉంటే, ఆ ప్రేమలో తెలివి ఉంటే అంట, ముందు నాకు నేను ప్రతి దినాన్న రోజుకి ఎన్నిసార్లు చూస్తారు అర్థం రోజుకి ఎన్నిసార్లు చూస్తారు? కాలేజీ పిల్లలు అయితే మార్నింగ్ లేచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఒకసారి ఎవరొస్తాడు, మళ్ళీ సాయంత్రం ఒకసారి, పడుకునే ముందు కూడా చూస్తారండి. చూడలేదా? పడుకునే ముందు కూడా చూసి పడుకోవట్లేదు అద్దాన్ని. లేలుయా. స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకసారి కదా, మగవాళ్ళకైతే లేదు కానీ ఆడవాళ్ళకైతే పర్సులు అద్దాలు ఉంటాయి కాబట్టి మధ్యలో కాలేజీకి వెళ్ళిన తర్వాత మధ్యలో ఏదైనా లంచ్ టైం వస్తే అక్కడ కూడా మళ్ళీ ఒకసారి ముఖం చూసుకొని, ముఖం కడుక్కొని మళ్ళీ సాయంత్రం నిజమే చెయ్యండి, నేను కాదంట్లా. నేనంటాను, అతి శ్రేష్టమైన స్థితిలో నువ్వు కట్టబడాలి, భక్తి జీవితం చెయ్యాలంటే కదా, నీ బాహ్య జీవితాన్ని ఏ విధంగా చూసుకుంటావో నీ ఆత్మీయ జీవితాన్ని అదే విధంగా చూసుకోగలగాలి. అమ్మో, ఎందుకంటే లోకం కంటే దేవుడు గొప్పవాడా? గొప్పవాడే. హల్లెలూయా. అంటే లోకానికి నువ్వు భయపడి, చెప్పండి, లోకానికి నువ్వు మర్యాద ఇచ్చి, చెప్పండి, లోకానికి నువ్వు భయపడి లోకాన్ని మర్యాద ఇచ్చి లోకం మనల్ని చూస్తుంది కాబట్టి మనము, లేదా లోకం మనల్ని పట్టించుకోదంట. నిజమే. హల్లెలూయా. జూన్ 23 తారీఖుని బహిరంగ సభకి నన్ను పిలిచారు ఒకరు. ఎక్కడ? రాజమండ్రి అవతల ఏదో ఊరండి, భీమవరం దగ్గర ఏదో ఊరు ఉందండి. ఎప్పుడు 23 తారీఖుని. మొన్న నుంచి ఫోటో పంపించమని, నా దగ్గర సరైన ఫోటోలు లేవు. ఇప్పుడు వచ్చి ఫోటోలు ఇవ్వలేదు నేను ఎవరికి. ఫోటో పంపించమని గోల్ చేస్తున్నారు.
నేను కొన్ని ఫోటోలు మా ఆవిడకి పంపించామా చూడమ్మా, ఏంటండి ఈ ఫోటోలు, చక్క మంచి ఫోటో తీసి పంపించాను. పొద్దున్న నేనే తీసాడు ఫోటో పంపిస్తే, బ్రదరు ఈ ఫోటో కాదు ఇంకా మంచి ఫోటో. ఒరే ఫోటో ఏం చేసుకుంటారా నాకు అర్థం కాల. ఏదో ఫోటో తీసి పంపించాను, కింద మ్యాటర్ రాసాను, అది ప్రింట్ చేసాను చాలు. చూడడానికి రిచ్గా కనబడాలట, ఏం చేయాలో నాకు అర్థం కాల. ఆ మెసేజ్ పెట్టాడు ఆయన, సూట్ ఉంటే వేసుకోండి, అటువంటి మీటింగ్లు నేను రానురా, వెళ్ళడం మానేయడం బెటరు, నా సూట్లు గిట్ల అలవాట్లేవు. లేదా అంటే అర్థం ఏంటి, బ్రదర్ అక్కడ అందరూ చాలా దేనికి వస్తారు కాబట్టి చూడడానికి ఎలా కనబడాలా. ఇంకోళ్ళు పిలుతాం అనుకున్నారట, అలా 50,000 అడిగారట గంటకి, 1 అవర్కి 50,000 అడిగారట. మనకి అయితే ఒకడు ఉన్నాడు, నా అడ్రస్ ఇచ్చాను, ఫోన్ నెంబర్ ఇస్తే నన్ను బుక్ చేశారు. ధోని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నాకు ఆ ఫోటోలు చేత కావరా మరి, నచ్చితే అది ఏమను, లేకపోతే ఏదీ లేదు క్వశ్చన్ మార్క్ పెట్టేసి ఖాళీ దించమని చెప్పు అని చెప్పా, కింద పేరు రాసి వదిలేమని చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఆ ఫోటో చూసి జనాలు వస్తారా? నిజమే, ఆకర్షణ కదా. మరి దేవుడు మనకు ఎలా కనబడుతున్నావు చెప్పండి. ఎప్పుడైనా ఆలోచించాము ఎప్పుడైనా ఆలోచించామా? అదేనా నేను కనబడాలా దేవుడు కనబడాలా చెప్పండి ఒక మాట అన్న. లేదండి దేవుడు, అయితే నీ ఇచ్చిన ఫోటో ప్రింట్ చేయనా అన్న. హల్లెలూయా హల్లెలూయా. నిజమే అండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి ఇద్దరిని మాట్లాడుచున్నాడు. మనం ఒక్కసారి వివేచనలోకి వస్తే అంట, ఆ వివేచనలో ప్రేమ ఉండగలిగితే, ఆ ప్రేమలో జ్ఞానం అనగా తెలివి ఉండగలిగితే అంట, నేను పరీక్ష చేసుకుని, అయ్యా నా జీవితం కట్టలేదు, నేను జీవిస్తున్నాను పేరు మాత్రమే. నిజమే అయ్యా, నేను జీవిస్తున్నాను కానీ శారీరకంగా జీవించగలుగుతాను, ఆత్మీయ జీవితంలో జీవించలేకపోతున్నాను, నేను చచ్చిపోయాను. లేదా నన్ను బ్రతికించవా? నిజమే అన్నాను. ఆ కృప మనం పొందుకోగలిగితే అంట, ప్రతిదినము దేని చూస్తాం, వాక్యమైన అర్థాన్ని చూసుకొని నీవు సరి చేసుకోగలిగితేనే. ఇంత మనం చదువుకున్నాం కదా 15:3 అంటాడు యోహాను సువార్తలో, ఏంటంటాడు అక్కడ, ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలించులాగు దానిలో పనికిరాని తీగను దేవుడు తీసివేయను. హల్లెలూయా హల్లెలూయా. నిజమే, అందుకే అంటున్నాను కదా, పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలం ఎందుకు? పరిశుద్ధ స్థలం అన్నది ఉంది కదా. ఇంతకుముందు పాత నిబంధనలో పరిశుద్ధ స్థలాన్ని ఎవరు చూడడానికి వీల్లేదు, తెరలుండేవి. దేవుని స్తోత్రం. ఆయన శిలువ మరణం ద్వారా తెర 2గా చిరిగింది కాబట్టి పరిశుద్ధ స్థలం అనగా ఆయన మనకి బయలుపరుచుకొనుట. బయలుపరుచుకున్నాడు. నేరుగా ఆయనతో నువ్వు మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా హల్లెలూయా. నిజమే, అది పనికిరదంట. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలా చెప్పండి. ఇది మంచిది, ఇది మీకు అర్థమైన చెప్తా. పరిశుద్ధ స్థలం మంచిదే. అతి శ్రేష్టమైన స్థలం అతి పరిశుద్ధ స్థలం. అంటే ఇది మంచిది కాదంట్లా, మంచిది, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ పరిశుద్ధత సరిపోదు. దేవుని దగ్గర ఉండట సరిపోదు. ఏం సరిపోద్ది? నీవు ఒప్పుకొని కదా, నీవు పరీక్షించుకొని, అయ్యా నేను సరిగ్గా జీవించలేకపోతున్నాను, దరిద్రమైన జీవితం జీవిస్తున్నాను అని ఎరిగి, అయ్యా ఈ జీవితము బహుగా ఫలించు నిమిత్తము ఈ ఫలింపే దాంట్లోనే పనికిరాంది ఒకటి ఉంది. ఏది ఉంది? నువ్వు అప్పగించుకుంటే దేవుని తెలుసు అంట. నీవు అప్పగించుకుంటే దేవుని తెలుసు, దాన్ని తీసి పారవేస్తట. బహుగా ఫలించుట అనగా అతి పరిశుద్ధ స్థలంలో చేర్చబడుట. ఏడా అతి పరిశుద్ధ స్థలంలో చేర్చబడుట. నిజమే, కానీ ఈ దినాన బహుగా ఫలించే అట్టి కృప సంఘములకు లేదు. ఎందుకంటే అదే శ్రేష్టమైన కృప. నిజమే, ఆ శ్రేష్టమైన వాటిలోకి వెళ్ళడానికి నీవు వివేచన కలిగి ఉండగలిగితే, ఆ వివేచనలో ప్రేమ కలిగి, ఆ ప్రేమలో జ్ఞానము అనగా తెలివి ఉండగలిగితే, దేవుని స్తోత్రం, సంఘము నూతన కొరకు పొందుకుంటుంది ప్రతి దినాన్న. లేకపోతే పొందుకోలేదండి. దేవునికి స్తోత్రం. పొందుకుంటుందా? పొందుకోలేదు. మనందరం కయ్యున్నం అయిపోతాం. ఎలాగండి? అందరం కయ్యున్నవే. లేలేయా. ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనతో దేవుడు పాప అయిపోయాడు. కయ్యతో దేవుడు మాట్లాడాడు, శపించబడ్డాడు. జాగ్రత్త. వాక్యం మన దగ్గరికి వచ్చిన ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. వాక్యమైన దేవుడు వచ్చి ప్రతి దినాన్ని కూడా నేను ఏం చేస్తున్నాడు, అర్థం వల్లే నిన్ను చూపిస్తున్నాడు. నువ్వు చూసుకో, పక్కను చూడకు, నన్ను చూడకు, నువ్వు
చూసుకుంటే నాకు నేను చూసుకుని నేనేంటో నాకు అర్థం కావాలి, ఎందుకంటే అది చూపించే అర్థం కాబట్టి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నిజమేనండి. అందుకే ఇదన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, ఎవరు కూడా ఆ పరీక్షలోకి రాలేకపోతున్నారు, ఎవరు కూడా ఆ వివేచన స్థితిలోకి రాలేకపోతున్నారు. వచ్చినా కూడా ప్రేమ పొందుకున్నా కూడా తెలివి లేదు. దేవుని స్తోత్రం. నిజమేనండి. తెలివి లేక ఏం భక్తి చేస్తున్నావు వాడికి తెలియదు. చేస్తున్నావా నిజమైన భక్తి? ఏది ఉత్తమం? వాక్యం చెప్పబడుతుంది రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో ఏదో అనుకూలమో ఒకసారి చదవగలిగితే 12:2 రోమీయులకు రాసిన మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వల్ల రూపాంతరం పొందుడి. ఎందుకు మాట చెప్తున్నాడు? ఈ లోక మర్యాదను అనుసరింపక. ఎందుకో? ఈ లోక మర్యాదల్లో ఉత్తములు ఉన్నాయి, అనుకూలమైనవి ఉన్నాయి. ఒకవేళ అనుసరిస్తే అవే అనుసరిస్తారు. అది అనుసరించకపోయినా కూడా దాన్ని ఏం పరీక్షించుకోమని సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో మీరు పరీక్షించుకోండి. దేవుని స్తోత్రం. ఏది ఉత్తమము ఏదో అనుకూలము కదా. సంపూర్ణమైన దేవుని చిత్తం పరీక్షించాలంటే ఏముండాలి నీకు అంటే? ఒక్క వివేచన ఉంటే సరిపోదు. ఏముండాలంట? ప్రేమ ఉండాలి. ఒక ప్రేమ ఉంటే సరిపోదు. ఆ ప్రేమలో అద్భుతమైన జ్ఞానం అనగా తెలివి దాగి ఉంటాయంట. అద్భుతమైన కృప సంఘం పొందుకుంటుంది. హల్లెలూయా. నిజమే. ఒక ఉదాహరణ చెప్పేసి ముందుకు వెళ్తా. ఒక ఇద్దరు శిల్పకారులు ఒక 2 రాళ్ళు తీసుకున్నారండి. ఎవరండి? శిల్పకారులు. అంటే రాయి ద్వారా శిల్పాన్ని చెక్కేవారు. ఇద్దరికి మంచి కృప ఇవ్వబడింది. మొదటి వ్యక్తి వివేచన ఉంది, ప్రేమ ఉంది. మొదటి వ్యక్తికి ఏం లేదు, తెలివి లేదు, ప్రేమలో తెలివి లేదు. ఈ రెండో వ్యక్తికి వివేచన ఉంది, ఏముంది, ప్రేమ ఉంది, తెలివి ఉంది. ఆ రూపము మదిలో కనబడుతుంది. శ్రేష్టమైన రూపం మదిలో ఈయన కనబడుతుంది. ఇద్దరు స్టార్ట్ చేశారు. ఈయన చెప్తున్నాడు, ఇద్దరు చెక్కుతున్నారు. కానీ ఈయన చెక్కడికి ఎందుకంటే వివేచన ఉంది, ఎలా చెక్కాలో తెలుసు, ప్రేమ ఉంది, ఎందుకు ఏ రూపం రావాలో తెలుసు. కానీ ఏం లేదంట, తెలివి లేకుండా కొడుతుంటే రాయి ముక్కలైపోతుంది, ఇంకో రాయి తీసుకుంటున్నాడు. రాయి ముక్కలవుతుంది, ఇంకో రాయి తీసుకుంటున్నాడు. రాయి ముక్కలైపోతుంది, ఇంకో రాయి తీసుకున్నాడు. రెండో వ్యక్తి ఏమున్నాయి? వివేచన ఉందండి. శాస్త్రమైన కార్యాల మధ్యలో ఎదుగుతుంది. ఒక రూపము ఆయన మధ్యలో ఉంది. ఆ రూపం వచ్చేలాగా అద్భుతంగా వివేచన కలిగి ఆలోచన కలిగి ఏం చేస్తున్నాడు? ఈయన చక్రం స్టార్ట్ చేశాడా? నిజమే. ఆ రాయి మీద, ఆ రూపం మీద ఉన్న ప్రేమతో ఆయన ఏం చేస్తున్నాడు? గట్టిగా కొడితే పడిపోద్దేమో, ముక్కలవుద్దని చక్కగా చెక్కుతున్నాడు. ఎందుకు? ఆ ప్రేమలో తెలివి ఉంది కాబట్టి. ఎలా చెక్కితే కన్ను వస్తుందో, ఎలా చెక్కితే రూపం వస్తుందో, ఆ మధుర రూపము మెదులుతుంది కాబట్టి కదా. మెదిలిన కూడా ఆ యొక్క ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి, అయ్యో దీనికి ఎంత దెబ్బ కొట్టాలి, చెవుకి ఎంత దెబ్బ కొట్టాలి, సమస్తం కూడా ఆయన లెక్కలు తెలుసు కాబట్టి అద్భుతంగా చెక్కుతున్నాడు. ఈయన 10 రాళ్ళు వేస్ట్ చేశాడు, ఈయన ఒక రాయితోనే రూపాన్ని రూపం తెచ్చేసాడండి. కారణం ఏంటి? ఇద్దరు శిల్పకారులే, ఇద్దరు రాళ్ళని బొమ్మలుగా చేసిన వాళ్ళే. కానీ ఒకరికి వివేచన ఉంది, మొదటివాడికి వివేచన ఉంది, ప్రేమ ఉంది. కానీ ప్రేమలో తెలివి లేదు. మొదటివాడికి ప్రేమలో ఏం లేదు, జ్ఞానం లేదు. రెండో వాడికి వివేచన ఉంది, ప్రేమ ఉంది, తెలివి ఉంది. శాస్త్రమైన కార్యం అనగా ఆ రూపము మధ్యలో ఏం చేస్తుంది? అమ్మో, ఎందుకంటే ఆ రాయి మీద ఉన్న ప్రేమతో ఆ తెలివితో అద్భుతంగా చెక్కగలుగుతున్నాడండి. నిజమే. అదే ప్రేమ కలిగి యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారు కాబట్టి నిండా ఈ దినము మన చెక్కుటలో అంత జాగ్రత్త కలిగి కదా, ప్రేమలో కదా అతి జ్ఞానము కలిగి నిన్ను నన్ను సంఘాన్ని చెక్కుతున్నాడు. ఈ దినాన్న చెక్కుతున్నాడా? ఒకవేళ ఆయనలాగైతే, మొదటి వాడిలాగైతే, ఒకవేళ మొదటి వాడిలాగా దేవుడు మనల్ని చెక్కితే ఏముంది? ఎంత చెక్కినా రూపం రావట్లేదని రాయి బద్దలైపోద్దండి. ఇంకో రాయిని తీస్తాడు, అంటే మన చాప్టర్ క్లోజ్. ఇంకోని తీస్తాడు. పాత నిబంధన అదే. ఇశ్రాయేలు 6 లక్షల కాలం వాళ్ళము చెక్కాడు, ముక్కలైపోయినట్టు చెక్కాడండి. చచ్చారు. 2 మాత్రమే వెళ్ళారు. వాళ్ళ బిడ్డలు వెళ్ళినట్టుగా వాక్యం చెప్పబడుతుంది. అంటే అర్థం ఏంటి? నన్ను చెక్కాడు కదా. దేవునికి ఆ కృప లేకపోతే, దేవునికి ఆ తెలివి లేకపోతే కదా ఏమవుద్దట? నాతో చాప్టర్ క్లోజ్, నా బిడ్డలతో స్టార్ట్ అవుద్దట.
కొత్త నిబంధనకు వచ్చేసరికి భక్తి మారిపోయింది, పాత నిబంధన వేరే. అందుకంట పాత నిబంధన కష్టమా, కొత్త నిబంధన కష్టమా? ఏది కష్టం? కష్టమా? పాత నిబంధన కష్టమా? లేదా ఇంకొప్పుడు కలగనుకుంటున్నావా? పాత నిబంధనలో దొరికితే దొంగ అంటే వ్యభిచారంతో పట్టబడితే రాళ్ళతో కొట్టాలి. కొత్త నిబంధనలో రోజు దొరికిపోతుంది దేవునికి. కొత్త ఆత్మసంఘం కదా, స్త్రీ సంఘం ఆత్మసంఘం కదా. నువ్వు తప్పుగా ఆలోచన దొరికినట్టు దేవుడికి రోజు దేవుడు రాళ్ళొచ్చి కొట్టాలి నిన్ను, అంతే కదా. అది కొత్త నిబంధన చాలా కష్టమండి, చెప్పండి. అందుకే ఏది అనుకూలము చెప్పండి. ఎస్, అందుకే నిన్న ఆయన అప్పుడు చెప్పిన శిల్పులకు మొదటి శిల్పులకు చెక్కుతాంటే మనం ఎవరు మిగలం. ఆయన ప్రేమలో తెలివి ఉంది కాబట్టి నేను బుజ్జగించి నాన్న అలా కాదరా, నువ్వు ఈ రూటురా అని బుజ్జగించి మనల్ని చెక్కుతున్నాడా? అంతే కదా. లేలియా చెక్కుతున్నాడు కాబట్టి ఆయనకి మనం లోబడి అంటూ కట్టబడ్డ ఉన్నాం కాబట్టి అయ్యా ఇగో ఈ చెక్కిన దాంట్లో నేను నిలబడాలయ్యా. ఇంకా లోపం ఏది ఉంటే నా కన్ను కానీ రూపం కానీ నేను అన్నాను, మనందరం కూడా క్రైస్తవ పోలికలో దేవుని పోలికలో మార్చబడగలుగుతున్నామా అంటే మార్చబడలేకపోతున్నాం. ఇంకా ఎందుకు చక్కని కష్టం అవుతుంది, దానికి చక్కని కష్టం అవుతుందండి. లేలుయా నిజమే. ఎందుకంటే దానియేలు గ్రంథంలో ఒక మాట తీయక్కర్లేదు 6:3 ఒక మాట ఉంటుంది దానియేలు గురించి. అద్భుతమైన సాక్ష్యం అక్కడ ఉంటుంది. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడే అంటుంది, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ఉంటుంది. ఎందుకు ఆ మాట? దానియేలుతో పాటు దానియేలు ఒకరిని తీసుకెళ్ళలేదు, చాలామంది తీసుకొచ్చారు అక్కడ. దానియేలుతో పాటు అక్కడున్న రాజులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, అధిపతులు ఉన్నారు. వారెవరికి ఈ బిరుదవల అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. ఇంగ్లీష్లో ఉంటుంది ఎక్స్టెంట్ స్పిరిట్ అని ఉంటుంది. ఎందుకు అతి శ్రేష్టమైన అన్న వాక్యం చెప్పబడుతుంది చెప్పండి. దానియేలు పట్టుకొచ్చినప్పుడు చాలా ఆఫర్లు ఇచ్చారు ఆయన. అవన్నిటిని ఏం చేశాడు? చాలా ఆఫర్లు ఇచ్చారండి, పక్కన పెట్టాడు. దేవుని స్తోత్రం. ఒకరు మనకిస్తే ఎందుకు? అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే అలా చేశాడు. ఇవి నాకు వద్దు, దేవునికి స్తోత్రం. ఇవద్దు, ఇవి నాకు వద్దు, దేవుని స్తోత్రం. మనము అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? దానికి అర్థం ఏంటి? మాంసాహారం వద్దనండి, మన మాంసం తినద్దన్న వాక్యమా? అవునా? దేవుడు ఏది వద్దన్నాడు దాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఈ దినం ఒక ఫంక్షన్ అనుకుంది, ఆదివారం చర్చి మానేసిన ఫంక్షన్కి వెళ్తాం, కానీ దాన్ని అలా చేయలేదు. ఆయనకి ఆప్షన్ ఇవ్వబడింది, శ్రేష్టమైంది. ఇది నాకు వద్దు, అతి శ్రేష్టమైన నాకు ఉంది, పక్క తోసాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఫోన్లో దానికేటి ఉంది, దేవుని దగ్గర మోకరించి అమ్మించమని అడిగేసి ఆ అన్నయ్యకి రేపో ఎల్లుండి ఒక ఫోన్ చేసి అన్నయ్య రాలేకపోయినా క్షమించంటే సరిపోద్ది. నేను నన్ను ఒక నవ్వి ఊరుకుంటా, అంతేనా? మరి దేన్ని స్కిప్ చేయం కదా. ప్రార్థనని, సంఘాన్ని, గృహకూడుకుల్ని అట్లా మాత్రం. మరి అతి శ్రేష్టమైన దాన్ని మనం వెళ్తాం, దానియేలు వెళ్ళాడా? ఎవరు వెళ్తారండి? బైబిల్లో రాయబడిందండి, మనం చేయమని రాశాడు, ఊరికనే రాలేదు కదా. మనం సరి చేయడానికి వాక్యాలన్నీ కూడా మనం సరి కాకపోతే ఆయన ఏం చేయలేడు, అంతే కదా. అందుకే ఆయన వాక్యమే దేవుడు అన్నాడు, దేవుడు వాక్యం అన్నాడు. ఈ రెండు కాక ఆయనే అర్థం అంటున్నాడు. ఆయన మిర్రంట, అన్నింటికి రూపాంతరం చెందుతున్నాడు. నీకు ఎలా కావాలంటే అలా ఉంటాను నేను, ఇక నువ్వు మారు మనసు పొందు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకు నచ్చింది మనం ఉంటున్నాం, మారు మనసు పొందట్లా. ఆయన ఏం చేస్తున్నాడు? నీ బట్టి ఆయన రూపాంతరం చెందుతున్నాడు. వాక్యమే ఆయన, దేవుడే ఆయన, దేవుని స్తోత్రం. ఆయన మార్గం అంటున్నాడు, ఆయన సత్యం, ఆయన జీవం అంటున్నాడు. ఇంకా ఆప్షన్ ఇస్తున్నాను మీకు నేనే అర్థాను అంటున్నాడు. ఆయన కూడా ఇంకేంటి? ఎందుకు? నువ్వు వెలగొన్న చూపించింది వాక్యం అండి, ఇంకేదో చూపించలేదు. నేను చెప్తే మీరు నమ్మరు, అంతేనా? నమ్ముతారా? ఈ వ్యక్తిని పిలిచి నీ చొక్కాకి ఏదో అంటుకుందని నమ్మడం అనే అర్థం ఉందా నీకు దగ్గర అంటాడు. ఎందుకు చెప్పు? ఎందుకు? ఆ అర్థం నిజమని నువ్వు చెప్పింది కరెక్ట్ అని నన్ను నమ్మడం. నేను అంతే, నేను అంతే. చూడు, నీ చొక్కాకి అంటుకుందా అనేసి మా అర్థంలో చూసే వరకు మనం నమ్మం, అవునా?
లేలియా. అందుకే అన్నాడు, ఆయనే అర్థమయ్యి చెప్పడం కాదు, చూపించడం. ఎండ వాక్యం చెప్పడం కాదండి, వాక్యం నీకు చూపిస్తుంది లోపం ఇది అని. నువ్వు నమ్మగలిగితే, వివేచన ఉండగలిగితే, నీ ప్రేమలో తెలివి ఉండగలిగితే అంట అద్భుతంగా నూతన కృప జరుగుద్ది. అప్పుడు ఏది ఉత్తమో ఏదో అనుకూలమో సంపూర్ణ దేవుని చిత్తమై ఉన్నా కదా, దాన్ని అంట అద్భుతంగా పరీక్షించి అక్కడ నూతన పరచబడడం వల్ల రూపాంతరం పొందురని 12:2 రాయబడుతుంది. హల్లెలూయా. నిజంగా రూపాంతరం చెందుతున్నామా? నీ కొరకు ఆయన రూపాంతరం చెందుతున్నాడు. చంద్రుడు అయిపోయింది రూపాంతరం, ఇంకొక రూపాంతరం ఉంది, రెండో రాకడ. లేలియా. కడవరి బోరధ్వని వినబడగానే సంఘము రప్పపాటున లేపబడుట. ఆకర్ష పదే అక్కడ ఆకర్ష పదే అని విజ్ఞాపనకర్తగా మారాడు. నిన్ను నన్ను ఈ స్థలంలో కూర్చోబెట్టి, ఇగో అర్థంగా నేను మారాను కాబట్టి మీరు నన్ను చూసి మారండి, మీ లోపాలను చూసి మారండి. దేవుని స్తోత్రం. దాని విషయంలో అద్భుతమైన వివేచన కలిగి, ఆ వివేచనలో ప్రేమ కలిగి, ఆ ప్రేమలో తెలివి కలిగి, జ్ఞానం కలిగి ఉంటే ఒక నూతన గొప్ప సంఘము పొందుకుంటుంది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17, 18, 19 ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17, 18, 19 గబగబా 15 నుంచి కలిసి ఉన్నాయి. చదువు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చెప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపరి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. ఎవరు రాస్తున్నాడు ఈ మాట? సంఘానికి. దేవుని స్తోత్రం. ఎందుకండి? ప్రేమలో ఎత్తు, వెడల్పు, ప్రేమలో స్థిరపడాలంట. దేవుని స్తోత్రం. నిజమే. ఆ లోతు ఎవరి దగ్గర? సకల పరిశుద్ధితో పాటు మనము నేర్చుకోవాలని వాక్యం చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం. నిజమే. ఎందుకు ఆ మాట చెప్పబడుతుంది? దాంతోపాటు క్రీస్తుతో పాటు ఉన్న నీతి ఫలములను పొందుకోవాలా? అదే వాక్యం. అది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్పబడుతుందండి? పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించింది అని మాట్లాడుచున్నాడు. నిజమే. వివేచన కలిగి ఉండగలిగితే అంట ఆ ప్రేమలో లోతు, ఆ వెడల్పు కదా, అద్భుతంగా ఆ ప్రేమలో నువ్వు స్థిరపడతావు. ఈ అక్కడ వాక్యం చెప్పబడుతుంది, సమస్త జ్ఞానము కంటే మించింది ప్రేమ. దేవుని స్తోత్రం. కానీ ఆ ప్రేమలో జ్ఞానం లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు అంటాడు మళ్ళా. హల్లెలూయా. నిన్ను వివేచించుకోగలిగితే అద్భుతమే. వివేచించుకోగలవా? దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. వివేచించుకోగలమా? ఆ ప్రేమలో లోతు తెలుసా? ఆ వెడల్పు తెలుసా? ప్రేమలో స్థిరపడుట తెలుసా? దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. తెలుసా? తెలియదా? నిజమే. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుతున్న మాటకి మనం లోబడి ఏం చేయాలంట? ప్రతి దాన్ని కూడా ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఒక నూతన కృప సంఘం పొందుకుంటుంది. లేకపోతే సంఘం నూతన కృప పొందుకోలేదో మొదటి శిల్పకారుడు వాళ్ళు ఉంటామంట. మొదటి శిల్పకారుడు ఏంటంట? ఇద్దరు ఒకటే, కానీ విమోచన ఆయనకి ఏముంది? వివేచన ఉంది, ప్రేమ ఉంది, ప్రేమలో తెలివి లేదు. రెండో వాడికి ఈ మూడే ఉన్నాయి. అందుకే ఓపిగ్గా అద్భుతంగా చెక్కితే ఆ రూపానికి ఆఖరికి ఒక రాయితో వచ్చిందండి. వీడు 10 రాళ్ళు కూడా నిజమే, 10 రాళ్ళు చెక్కలేకపోతున్నాడు. ఎందుకు? దేవుని స్తోత్రం. ప్రేమ లేదు ముందు. ప్రేమ ఉన్నా కూడా ఎలా చెక్కాలో తెలియలేదా? దేవుని స్తోత్రం. ఆ జ్ఞానం దేవుడు అనుగ్రహించలేకపోయాడు. ఆ జ్ఞానం కొరకు, ఆ తెలివి కొరకు సమస్తము నష్టముగా ఈ శిల్పి ఎంచుకోలేకపోయాడు. ఈయన ఏం చేస్తున్నాడు? నష్టముగా ఎంచుకున్నాడు. నిజమే, సమస్తం నష్టంగా ఎంచుకున్నాడు. ఈ రూపం వస్తే చాలు నా జీవితానికి అనుకున్నాడేమో. హల్లెలూయా. ఎందుకు? ఆ ప్రేమలో లోతు. నిజమే. ఆ రూపం ఎలాగని రావాలి? వెడల్పు ఆయన కొలిచాడు. సరే స్థిరపడ్డాడు అని చెప్పచ్చు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి ఇద్దరిని మాట్లాడుచున్నాడు. ఇద్దరము
మనం తీసుకున్న మూలవాక్యం ఏదైతే ఉందో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, అపోస్తలుడైన పౌలు వారి కొరకు అంటే ప్రేమించి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? చెరసాల్లో ఉండి. చెరసాల్లో ఉన్న వారికి సంఘం ఎలా ఉందని తెలుసు? దర్శనంతో తెలిసిందా? లేదా? నిజమే, దేవుడు మాట్లాడాడు ఆయనతోనే. అందుకే ఒకసారి మూలవాక్యం చదవమ్మా. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు అగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించుచున్నాను. క్రీస్తు దినమునకు నిష్కపటము నిర్దోషులుగా కావాలని ఆయన మన కొరకు పిలిపి సంఘం ప్రార్థన చేస్తున్నాడు. మరి మనం క్రీస్తు దినముగా దేవునికి రాకడ కొరకు ముందు క్రీస్తు ద్వారా వచ్చే నీతి ఫలములను మనము పొందుకొని ఎలా ఉండాలట? నిష్కపటలు నిర్దోషులుగా. ఎప్పుడు ఉండగలమండి? నువ్వు నిర్దోషుగా ఉండగలవా? నువ్వు నిష్కపటంగా కపటం లేనివాడికి ఉండగలవా అంటే ఎవరు ఉండగలడు? నాకు నేను పరీక్ష చేసినప్పుడు ఉండగలనా? ఎస్, నిజమే. నాకు నేను వివేచించుకోగలిగితే వివేచించుకున్న ఆత్మ నాకు అనుగ్రహించాడు కదా. ఆ ప్రేమ మనకు అనుగ్రహించాలి. ఆ ప్రేమలో అద్భుతమైన జ్ఞానం అనుగ్రహిస్తే అంట ప్రతి దినము కూడా మనం వివేచించుకొని నిజమే అయ్యా నిష్కపటంగా నన్ను ఉంచు, నిర్దోషిగా నన్ను ఉంచు, హల్లెలూయా, కపటం లేనివాడిగా నన్ను ఉంచో, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక అని ప్రార్థన చేసుకోగలిగితే అంట ఒక నూతన కృప సంఘానికి దొరుకుద్ది. నిజమే, ఈ దినాన సంఘము కావచ్చు లేకపోతే లోకం కావచ్చు ఎదుటివారిని చేపెట్టి చెప్పండి, ఎదుటివారిని చేపెట్టి చూపించే కృప సంఘం పొందుకోండి. లోకం అలాగే ఉంది. అందుకే లోక మర్యాదలు మనం పక్కన పెట్టాలంట. ఎస్, లోక మర్యాదలను పక్కన పెట్టాలా? అండ్ లోక మర్యాదలు పక్కన పెట్టాలంటే అర్థం ఏంటి చెప్పగలమా? లోక మర్యాదలను అనుసరించకంటున్నాడు అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్నట్టు మీరు ఉండక. దానికి అర్థమైందేనా? లోకంలో ఉన్నట్టు మీరు ఉండక. ఎస్, ఏది అనుకూలమో ఏది ఉత్తమమో కదా సంపూర్ణ దేవుని చిత్తమును పరీక్షించి కదా నూతన పరచబడిన వారు మీరు రూపాంతరం చెందుడని వాక్యించబడుతుంది. హల్లెలూయా. అంటే తెలివి మనకు ఉండగలిగితే అంట నేను అన్నాను ప్రతి దినము కూడా ఏది అనుకూలమో ఏది ఉత్తమమో మనము పరీక్షించి ప్రతిదినం నూతన పరచబడడం కాదు, రూపాంతరం చెందుతాం. రూపాంతరం చెందమనగా ఆయన పోలికలోకి మార్చబడుట. ఎవరు దొరుకుతుంది కృప? నిజమే. అప్పుడు నువ్వు రూపాంతరం చెందుతేనే నువ్వు నిష్కపటముగా నిర్దోషులుగా ఉండగలవు. అప్పుడు దేవునికి రాకడకు నువ్వు ఎత్తబడే కృప పొందుకుంటావు, లేకపోతే పొందుకోలేవు. అందుకే అందరూ ఎత్తబడతారా? దేవుని రాకడలో అందరూ ఎత్తబడతారా చెప్పండి? ఎత్తబడదామా? లేదా? దేవుని రాకడలో అందరూ ఎత్తబడతారంటే ఒక్కరు చేయతారండి. మనమే కాదు 1000 మంది సంఘం కూడా చేయతారు. ఎందుకు అంటే అప్పుడు వచ్చేద్దంట అన్న, అప్పుడు వచ్చేద్దంటావా సంఘం రాకడా? ఎస్, వచ్చేస్తుంది అప్పుడే. ఏమో ఎప్పుడు వస్తుందో ఆయనకి తెలియదంట. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారు తెలియదంట. నా తండ్రి చిత్తము, తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తారు అంతే. ఈయన మాత్రం విజ్ఞాపన చేస్తున్నాడు. ఏం విజ్ఞాపన? అయ్యా ఒక ఛాన్స్, అయ్యా ఇంకా మారుతారేమో, అయ్యా ఇంకొక ఛాన్స్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమతో చెక్కేవాడు. యెహోవా దేవుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమలో అంట తెలివి ఉంది, జ్ఞానం ఉంది. యెహోవా దేవుడికి ఒకే మాట, సస్తావడం సావడం. హల్లెలూయా. వీరందరూ దరిద్రులు. వీళ్ళందరినీ ఏం చేశాడు ఆయన? నశింపచేస్తారు. ఆయన కోపం ఎక్కువ. ఈయన చేస్తాడు? అయ్యా ఇంకా రూపం రాలేదు, నేను చక్రం స్టార్ట్ చేశాను, నువ్వు మాత్రం అలా కాదు. విజ్ఞాపన అదే, అయ్యా క్షమించు. కానీ ఒక దినం ఉంది కదా, టైం అయినా నీ రూపం రాకపోయినా రూపం అయినా అయిపోయింది, టైం అయింది, నువ్వు వెళ్ళాను. కానీ మధ్యాకృష్ణ ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నేనంట ఇప్పుడు రావడం కారణం ఏంటి? ఈయన విజ్ఞాపన అడ్డేస్తుంది. లేదా ఎప్పుడు ఆయన
రెండో రాకడికి వచ్చేసినేమో విజ్ఞాపన ఆపుతుంది. అందుకే మనము రక్షింపబడ్డంగానే పరిపూర్ణ రక్షణలోకి వచ్చుటకు ఒక నూతన కృప దేవుడు మనకి ప్రతిదినంగా అనుగ్రహించాలి. లేకపోతే అనుగ్రహించకపోతే ఆ రక్షణలోకి మనము వెళ్ళలేము. ఇద్దరైన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, ఏదైతే మూలవాక్యాలు మనం చదువుకున్నామో ఆ వివేచన, ఆ ప్రేమలో ఆ తెలివి దేవుడు మనం అనుగ్రహిస్తే శ్రేష్టమైన వాటిలోకి మనం వెళ్ళగలం. ఆ కృప మనకి దేవుడు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సుదురాం 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 సుదురమయ్య సుదురమయ్య సుదురాం 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 సుదురాం